దుగొండి హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు పనిచేస్తున్నాను. ఈ కాకతీయ యూనివర్సిటీకి నాకు విడదీయరాని అనుబంధం ఉన్నది. తెలంగాణ ఉద్యమం మొత్తము కాకతీయ యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇందులో తమ్ముడు కూడా ఇప్పుడు నాకు కనిపించిర్రు. ఆ రోజు ఒక దశ ప్రోగ్రాంలో ఇక్కడ నేను మాట్లాడినటువంటి మాటలు హెచ్ఎంటీవీలో రికార్డెడ్ అయితే మా నాన్నగారు మాది తలంపాడు గ్రామం, ఖమ్మం జిల్లా. మా నాన్నగారు కూరపాటి శేషంరాజు గారు, వారు రేడియో ఆర్టిస్టు. అంతేకాకుండా సమస్య పూరించడంలో అష్టావధానం, శతావధానం అట్లాంటి ప్రోగ్రామ్స్లో చాలా వాటిల్లో పాల్గొన్నారు. చిమ్మపూడి శ్రీరామమూర్తి అట్లాంటి వాళ్ళందరూ కూడా నాన్నగారికి సమకాలీనటువంటి కవులు. వారు ఇచ్చినటువంటి ఒక సమస్యాపూరణం నుంచి ఒక పద్యాన్ని మీ ముందు ఉంచుదామని, మరి ఇంతమంది ముందు పంచుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ ఆ సమస్యను వారు పూరించినటువంటి పద్యాన్ని నేను మీ ముందు చదవడానికి అనుమతించినటువంటి ఈ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తూ నేను చదవడానికి సిద్ధంగా ఉన్నాను. సమస్య అందరూ అందరే మరియు అందరు అందరందరే అనేది. కందము రాయుటయందు మరి కమ్మగా పాడుటయందు, నాటలో పందెము వేయుటయందు, నలపాకము చేయుటయందు, ప్రీతితో విందును చేయుటయందు, ప్రతి వీరుని ఢీకొనుటయందు, తెలుగు వారందరూ అందరే మరియు అందరూ అందరందరే. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈ మధ్యాహ్నం సెషన్కు స్వాగతం పలుకుతూ, సమస్యలో మిగిలిపోయినటువంటి 5 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య ప్రాశ్నికులు వేదికపైకి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. చెన్నమాధవుని జయవీరరాజు, అన్నావజ్జల సోంబాబు శర్మ, ఏ ప్రభాకర్ రావు, అడ్డగూడి ఉమాదేవి, కాటేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి, ఈ 5గురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హలో, ప్రాశ్నికులు తొందరగా రావాలి. మిగిలిన ప్రాశ్నికులు హలో 24 వచ్చారా? మీరు నెక్స్ట్ మీరేనా? 21 అయ్యా ముందుకు రండి. 5గురు.
దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మిగిలిన సమస్య పూరణలు ఇప్పుడు పూర్తి చేయటం జరుగుతుంది. ముందుగా చెన్నమాధవుని జయవీరరాజు గారు 21వ సమస్యను ఇస్తారు. మన కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగము మరియు పద్య కవిత విభాగం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చేపూరి శ్రీరామ్ గారి శతావధానం జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఉదయం 20 మంది సమస్యాపూర్ణం వాళ్ళ సమస్యలకు చాలా చక్కనైనటువంటి పద్ధతిలో మంచి భావంతో వాళ్ళు రావాలని చూస్తున్నా సరే, మొత్తం మీద చాలా ఆనందంగా ఉంది. మరి నేను కొన్ని తీసుకొని వచ్చిన, కానీ వింటారా సార్? వింటారా? అదే వినాలి. ఆశల గొల్పుచున్ ప్రజలకాశ్రయులై అధికారముందెడున్. ప్రారంభం. ఆశల గొల్పుచున్ ప్రజల ఆశ్రయులై అధికారముందెడున్. ఈనాటి రాజకీయం ఎలా ఉందో, మరి ప్రజలు ఏ విధమైనటువంటి బాధను ఎదుర్కోవాల్సి వస్తుందో, మరి వాటిని గురించి ఆశల గొల్పుచున్ ప్రజలకాశ్రయులై అధికారముందెడున్. ఆశలు గొల్పుచున్ ప్రజలకాశ్రయులై అధికారమందెడున్. ఆశలు గొల్పుచున్ ప్రజలకాశ్రయులై అధికారముందెడున్. ఆశయమేదిలేని పరిహాసములైన ఆశయమేదిలేని ఆశయమేదిలేని పరిహాసములాయను రాజకీయముల్. ఆశయమేదిలేని పరిహాసములాయను రాజకీయముల్. రాజకీయముల్ ఆశల గొల్పుచున్ ప్రజలకాశ్రయులై అధికారమందెడున్.
అని ఇచ్చినటువంటి సమస్యకు ఆశయ నిధి లేని పరిహాసములయ్యను రాజకీయముల్ అని మొదటి పాదం ఆశయం ఇది లేక లేక. తర్వాత 22వ సమస్యను ఇస్తున్నటువంటి వారు అన్నావచన సోంబాబు శర్మ గారు. సభా సరస్వతికి నమస్కారం. అవధాని గారు, రవికను విప్పుచున్నతరి విప్పుచున్నతరి రమ్మని వేడ విచిత్రమౌ నెటుల్ రమ్మని వేడ విచిత్రమౌ నెటుల్ రవికన్ను విప్పుచున్నతరి రమ్మని వేడే విచిత్రమేమిటో. విచిత్రమౌ నెటుల్ రమ్మని వేడ విచిత్రమౌ నెటుల్. రవికను విప్పుచున్నతరి రమ్మని వేళ విచిత్రమౌ నెటుల్. వాళ్ళు రవికను విప్పుతూ ఉన్నది, ఆ సమయంలో ఆమెను రమ్మని పిలవడం అది చిత్రం ఎట్లా అవుతుంది? సరి అయిన పని సరి అయినదే అది. రవి కనువిప్పుతరి రమ్మని పిల్వగా చిత్రమెట్లు చిర్వమెట్లగున్. రవి కనువిప్పుచున్నతరి రమ్మని వేళ విచిత్రమౌనెటు అని ఇచ్చేశాడు. ఇక మూడు పాదాలు చాలా సులభంగా అయిపోతుంది. అవధాని గారు, నేను మిమ్మల్ని ప్రశ్నించడం లేదని కనశంకరయ్య గారు నా మీద అభియోగం మోపారు. ఆ అభియోగాన్ని తిప్పికొట్టారు కదా. అభియోగం కూడా అదో యోగం. అదే యోగం. ఏంటంటే ఏం చెప్పాలంటే అంతే. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటండి? తడిగుడ్డతో గొంతు కొయ్యడం అంటే ఏంటి? అంటే అందరినీ నవ్విస్తానని చెప్పి అప్రస్తుతం వారు చేసే పని. కవితలు వేలు వ్రాసి సువికాసమునందుచు వేలు వ్రాసి సువికాసమునందుచు ముందుచు కవితలు వేలు వ్రాసి సువికాసమునందుచు చింతజేయుచు రవికను విప్పుచున్నతరి రమ్మని వేళ విచిత్రమౌనిటు అనేటువంటి సమస్యకు కవితలు వేలు వ్రాసి సువికాసమునందుచు చింతశీయుచు అని ఒక పాదం చెప్పారు. ఆ తర్వాత 23వ సమస్యను ఇస్తున్నవారు అన్నమరాజు ప్రభాకర్ రావు గారు.
సభకు నమస్కారం. ముందుగా మా పద్యగురు అయినటువంటి పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారికి నమస్కరిస్తూ అవధాని గారికి ఒక చిన్న పద్యం, ఏమనుకోకండి. శుభముల్ నికనేడిట సభాజనుల్ మెచ్చ పద్య సాగరమనగన్ ప్రబలంజిందుమ శ్రీరామ భద్రకాళి నిన్ను జూచు మన్ననతోడన్. సమస్య చించి పరిష్కరించెను విశేష వివేకము వెల్గా కృష్ణుడు. చించి పరిష్కరించెను విశేష వివేకము వెల్గా కృష్ణుడు. పరిష్కరించెను ఉత్పలమాల. పరిష్కరించెను విశేష చించి పరిష్కరించెను విశేష వివేకము వెల్గ కృష్ణుడు. విశేష వివేకము వెల్గా కృష్ణుడు. చించి పరిష్కరించెను చించి పరిష్కరించెను విశేష వివేకము వెల్గ కృష్ణుడు. ఓకే, ఏం చించాడు? పరిష్కరించాడు విశేష వివేకము వెల్గ కృష్ణుడు. బహుశా దుశాసనుడు ద్రౌపది చీరలు లాగుతున్నప్పుడు కంటిన్యూస్గా ఒకటే చీర మాదిరిగా రంగులు మారుతూ వస్తూ ఉన్నాయి. అవన్నీ చించి వాటి మధ్యలో పెట్టి మరే నువ్వు ఒక క్లాత్ షోరూమ్ పెట్టుకోరా అని చెప్పి పంపించాడు దుశ్శాసనుడు. నాకు నేను మీకు హింసిస్తానన్నా నాకు హింసించేవాళ్ళు కాదు, నాకు హింసించేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అబ్బా సిక్సర్ కొట్టాల్సిన వాడిని వదిలేసాడు చా అంటాం. మనం ఏదో ఒక టీవీలో క్రికెట్ ఆడుతున్నట్టు వాడు సిక్సర్ కొడతాడో, సిక్సర్ కొట్టబోయి అవుట్ అవుతాడో వాడి పరిస్థితి వాడికి తెలుసు. ఆ బాల్ ఏ యాంగిల్లో వచ్చిందని. మనకి సిక్సర్ కొట్టాల్సిన బాల్ అండి. అంచిత తత్వభావనలు ఆహవమందున. ఆహవము యుద్ధం లోపల తత్వభావనలు. నలే అంచిత తత్వభావనలు నాహవమందున ప్రశ్న రేపగా అంచిత తత్వ భావనలు ఆహవమందున ప్రశ్న రేపగా. అయిపోయింది సమస్య, పరిష్కరింపబడింది. చించి పరిష్కరించిన విశేష వివేకము వెనుక కృష్ణుడు నా సమస్యకు. అంచిత తత్వ భావనలు ఆహవమందున ప్రశ్న రేపగా. మిగతా రెండు పాదాలు ఓకేనా? చెప్పండి పేరు చెప్పలేదు. సభకు నమస్కారం. నా పేరు ఆయన చెప్పాలి. సభకు నమస్కారం. నా పేరు అడ్డగూడి ఉమాదేవి. నేను ఇచ్చేటువంటి సమస్య, వాకిట చేరగా సిరిని వాదనతోడ మరల్చె వైశ్యుడున్. వాకిట చేరగా సిరిని వాదనతోడ మరల్చె వైశ్యుడున్. లేకుండా ప్రోజులాగా చదవండి. వాకిట చేరగా సిరిని వాకిట చేరగా సిరిని వాదనతోడ
మరల్చె వైశ్యుడున్ మరల్చి వైశ్యుడు. వాకిట చేరగా సిరిని వాదనతోడ మరల్చె వైశ్యుడున్. అది సిరిరా మోకాలు వడ్డాడంటే ఇది. అది గురుగారు లుబ్ధుడని అంటే పోతుంది కదండి. గురుగారు లుబ్ధుడు అంటే పోతుంది కదా, లోబివాడు లుబ్ధుడు లుబ్ధుడు లుబ్ధుడు. ఓకే ఓకే వదిలేండి, టైం వేస్ట్ అవుతుంది, ఉండనియండి అదే. ఈ ఒకసారి సార్ మన్నించండి, ఇంకోసారి అలాంటి రాకుండా చూసింది. నేను చిన్నప్పుడు గురించిన సమస్య ఉన్నది. కోడి దీని పండుకున్నాడు కోమటయ్యా, అదో సమస్య ఉండే. సార్ ఇది చదవండి, ఇది చెప్పండి సార్. వాకిట చేరగా సిరిని వాదన చేసి మరల్చె వైశ్యుడే, వాదన తోట మరల్చె వైశ్యుడే వైశ్యుడు. వాకిట చేరగా సిరిని వాదన తోడ మరల్చె వైశ్యుడే. అప్పికట్లకు బాపట్ల 6 మైళ్ళు అంటే అది సాధారణ వాచకం. అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు అంటే అది సమస్య. చేరగా సిరిని వాదన తోడ మరల్చె వైశ్యుడు వైశ్యుడు. ప్రాకటమైన సంపదల ప్రాకటమైన సంపదల ప్రాకటమైన సంపదల ప్రాభవమెన్నెడి వేళయందునన్, ప్రాకటమైన సంపదల ప్రాభవమెన్నెడి వేళయందునన్. ప్రాకటమైన సంపదల ప్రాభవమెన్నెడి వేళలందున వాకిట చేరగా సిరిని వాదన తోడ మరచె. తర్వాత 25వ సమస్య. ఈ సమస్య అంశంలో చిట్ట చివరిది అవధాని, అష్ట అవధాని శతావధాని అయినటువంటి కాచేపల్లి లక్ష్మీ నరసింహమూర్తి గారు సభాయ నమ, సభా సరస్వత్యై నమ. మీ నోట ఏదొస్తే అది అవుతుంది పెద్దలు, అంతే సంతోషం. అందరికీ నమస్కారం. చిలుకల్ ప్రేమను చుట్టుముట్టునెప్పుడు చేపూరి శ్రీరాముని చుట్టుముట్టునెప్పుడు అలుకల్ తీరగ పుచ్చకాలికిల కిట. అలుకల్ తీరగ పుచ్చకాలికిట ఆనంద ముప్పారగా.
అలుకల్ తీరగ పృచ్ఛకాలికిట పుచ్చకాలికిట దివ్యానందమే కల్గగా అలుకల్ తీరగ పుచ్చకాలికిట దివ్యానందమే గల్గగా అలోకల్ ఈరగ పుచ్చకాలికడి ఆనందమే కలగగా అని ఈ చిలుకల్ ప్రేమను చుట్టుముప్పుడు చేపూరి శ్రీరాముని అనేటువంటి సమస్యకు ఒక పాలికరు దీంతో 25 సమస్యలకు ఒక్కొక్క పాలన చెప్పడం అయిపోయింది. సమస్యలకు సంబంధించిన ఆవృత్తి అయిపోయింది. ఇప్పుడు దత్తపల్లి ప్రాశ్నికుడు వేదిక మీదికి రావడానికి సిద్ధంగా ఉండాలి. సమస్య ప్రాశ్నికుడు మాత్ర అనుప్రాసమియ మల్లియ రేచ